హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో హెల్తీగా వీట్ రవ్వ ఉప్మా విత్ వెజ్జీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఎట్లా అయినా తినొచ్చండి. బెస్ట్ హెల్తీ రెసిపీ. అండ్ మేము వైట్ రైస్ బదులు ఇదే తింటాం వీక్‌లో 5 డేస్. సో, నేను చాలా తక్కువ పోర్షన్‌కి చేస్తున్నానండి. అందుకే వెజ్జీస్ కూడా చాలా తక్కువగా తీసుకున్నాను. అంటే వీట్ రవ్వ ఒక కప్ తీసుకుంటే వెజ్జీస్ ఒక కప్ తీసుకున్నాను. నేను తీసుకున్న వెజ్జీస్‌లో ఒక పచ్చిమిర్చి, హాఫ్ ఆనియన్, హాఫ్ క్యారెట్, కొంచెం పచ్చి గ్రీన్ బఠానీ, హాఫ్ టమాటా అండ్ హోల్ గరం మసాలా, బిర్యానీ దినుసులు ఉంటాయి కదండీ! అవి కొన్ని అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర. అండ్ నేను దీనికి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. అది కూడా కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. మనకి హెల్త్‌కి చాలా మంచిది కదండీ! సో, అందుకని కోకోనట్ ఆయిల్‌తో చేస్తున్నాను. మేము రెగ్యులర్ కోకోనట్ ఆయిల్‌తోనే చేసుకుంటాం దీన్ని. సో, అది ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ మనం తీసుకున్న వెజ్జీస్ అన్నీ ఒక్కసారే వేసేసుకుంటున్నాను. తక్కువ పోర్షన్ కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతాయి. అండ్ వెజ్జీస్‌కి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అది కూడా వేసుకొని ఇంకా పచ్చివాసన పోయే వరకు వేగించుకున్నాక ఒక్క కప్ తీసుకున్నాను వీట్ రవ్వ. సో, రవ్వ కూడా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి రవ్వ వేగేంత వరకు. తర్వాత నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ వేసుకున్నాక హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఉప్మా రెడీ అండి. మేము వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ప్లెయిన్ రవ్వతో చేసుకొని తింటామండి. అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు ఇలా వెజ్జీస్ కూడా ఏసుకొని తింటాము. పులావ్ తిన్నట్టే ఉంటదండి. సో, రైస్ బదులు వేరే హెల్తీగా తినాలి అంటే ఇదొక బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.